హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక చాట్ రెసిపీ చూపిస్తున్నాను. చాట్ అందరికీ ఇష్టం కదా, అండ్ ఎక్కువ మనం ఇంట్లో చేసుకోము, బయట తింటాము. సో పాపిడి చాట్ చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇవి గుల్లగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మైదా వద్దనుకుంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదా సగం మైదా సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ముద్దను రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి పిండిని. దీన్ని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. 1/2 అవర్ తర్వాత పిండి నానిపోయింది అన్నమాట. దీన్ని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకొని చపాతీ పిండితో చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా కొద్దిగా పిండి చల్లించుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ మాత్రం మందం ఉండాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దాంతో మనం ఘాట్లు పెట్టుకుందాము. ఇలా పెట్టుకుంటే పూరీలు పొంగకుండా ఉండాలన్నమాట. ఈ చాట్కి పాపిడి మీ దగ్గర ఏదైనా రౌండ్ది కుకీ కట్టర్ కానీ లేదా బాటిల్ క్యాప్ ఇలా ఉంటే దాంతో కట్ చేసుకొని సర్కిల్ లాగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న వాటిని పైన కవర్ చేసి ఉంచాలి, లేదంటే అవి డ్రై అయిపోయి సరిగా రావన్నమాట. ఇలా నేను ఇంకో పిండి ముద్దది కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. అది వేసుకున్న తర్వాత ఎక్కువ వేడవ్వకూడదు. ఇలా ఒక పాపిడి వేసి చూసుకుంటే ఇలా సన్నగా బుడగలు పైకి రావాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఒక్కోటి వేసిన తర్వాత అవి స్లోగా పైకి వస్తాయి అన్నమాట. అప్పుడే మీరు టర్న్ చేయాలి, ముందే టర్న్ చేయకూడదు. ఇవన్నీ పైకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మనం తిప్పుకుందాము. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం కలర్ రావడం కోసం కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి చల్లగా అయిన తర్వాత వీటిని మీరు డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటాయి అన్నమాట, ఖరాబ్ అవ్వవు. ఇలా వీటిని నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. అండ్ వీటితో చాట్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పొటాటోని పొట్టు తీసి బాయిల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. పుదీనా చట్నీ అన్నమాట, గ్రీన్ చట్నీ అంటారు కదా అది. కొద్దిగా పెరుగులో కొద్దిగా పంచదార వేసి కలుపుకొని పెట్టుకోవాలి, లైట్గా స్వీట్ ఉండడం కోసం. క్యారెట్ తురుము అండ్ స్వీట్ చట్నీ. ఇప్పుడు మనం పాపిడిని అసెంబుల్ చేద్దాము. ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా చేసుకున్న పాపిడిలన్నింటినీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటో,
తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఉడికించిన శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగుని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ పుదీనా చట్నీని కూడా అన్ని పాపడీల పైన వేసుకోవాలి. అలాగే స్వీట్ చట్నీ మీ రుచికి సరిపడంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను. పైనుంచి కొద్దిగా కారపొడి అండ్ చాట్ మసాలా కూడా వేయాలి. అండ్ ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ ఇప్పుడు మనం సేవ్ కూడా వేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత లాస్ట్లో నేను కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. అంతే అండి, స్ట్రీట్ స్టైల్ పాపడి చాట్ రెడీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్ బాయ్.